శ్రీ రమణ మహర్షి అద్వైత బోధనలు, ఆధ్యాత్మిక విముక్తి రహస్యాలను ఈ విశ్లేషణలో మనం సూటిగా స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఈ ప్రపంచమంతా కేవలం మాయా అయితే మరి దాన్ని అనుభవిస్తున్నది ఎవరు? దీనికి సమాధానం దారుకావనంలో దొరుకుతుంది. గర్వాంధులైన మునుల అహంకారాన్ని పరమశివుడు తన ప్రళయతాండవంతో ఎలా అణిచివేశాడో ఓసారి గుర్తుచేసుకుందాం. ఆ శరణుజొచ్చిన మునులకు శివుడు ఏం బోధించాడని మురుగనార్ అడిగితే రమణ మహర్షి ఒకే ఒక అద్భుతమైన సమాధానమిచ్చారు. అదే మనోనాశనం. మనస్సును లేదా అహంకారాన్ని పూర్తిగా నాశనం చేయటమే నిజమైన మోక్షానికి ఏకైక మార్గం అని స్పష్టం చేశారు. అంటే మనం ఈ కుళ్ళిపోయే తాత్కాలిక భౌతిక దేహం కాదు, ఎప్పటికీ నిలిచి ఉండే ఆనందమయమైన శాశ్వతమైన ఆత్మ. నాది, నీది అని ప్రతి ప్రాపంచిక ఆలోచనకు ఒకే ఒక పునాది ఉంది. అదే ఆ అబద్ధపు నేను అనే భావన. మరి ఆ మనోనాశనం ఎలా సాధ్యం? అసలు ఈ నేను అనే ఆలోచన ఎక్కడ్నుంచి పుడుతోంది అని ప్రశ్నించుకోవాలి. ఆలోచనలు వస్తున్న ప్రతిసారీ వాటిని గమనిస్తున్నది ఎవరు అని మనసుకు పదే పదే గుర్తుచేస్తూ ప్రశ్నించాలి. దీన్నే అహం మూలాన్వేషణ అంటారు. ఈ లోతైన ఆత్మవిచారణ మనలోని అబద్ధపు అహంకారాన్ని ఆ శాశ్వత ఆత్మలో పూర్తిగా కరిగించేస్తుంది. సముద్రం లోతు కొలవడానికి వెళ్లిన ఓ ఉప్పుబొమ్మ ఆ నీటిలోనే పూర్తిగా కరిగిపోయినట్లన్నమాట. అద్భుతం కదూ? లేదా మరో సరదా ఉదాహరణ. బడి కాలిపోతున్నా సరే ఆ కఠినమైన మాస్టరు బతికున్నాడని ఏడ్చే కుర్రాడిలా. ఇక్కడ మాస్టారే ఆ అబద్ధపు నేను, ఆ అహంకారం బతికున్నంతకాలం మనకు ఈ ప్రాపంచిక బాధలు తప్పవు. మరో అద్భుతమైన పోలికేంటంటే ఆత్మ అనేది ఒక శాశ్వతమైన సినిమా తెర. ఈ ప్రపంచం దానిపై కదిలే బొమ్మలు మాత్రమే. మనం ఆ కదిలే బొమ్మలనే నిజమనుకుంటాం. కాని వెనక ఆ శాశ్వతమైన తెర లేకుండా ఈ చిత్రాలకు ఉనికే లేదు కదా. అయితే మనోనాశనం అంటే కర్మలు ఆగిపోవడం కాదు. అహంకారం లేకపోయినా ఆత్మ చాలా సహజంగా తన పనులను కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ ఆత్మవిచారణతో పాటే పరమశివుని రూపమైన పవిత్ర అరుణాచల పర్వత ప్రదక్షిణ, భక్తి కూడా అత్యంత కీలకమని మహర్షి చెప్పారు. సాక్షాత్తు శివుని రూపమే ఆ అరుణాచలం. కేవలం ఆ పర్వతాన్ని స్మరించుకున్నా చాలు అపారమైన మోక్షం సిద్ధిస్తుందని ఆయన ఉవాచ. సో మన అంతిమ లక్ష్యం స్పష్టం. శాశ్వతమైన ఆత్మను దర్శించడానికి, ఈ అబద్ధపు నేనును నాశనం చేయడానికి మనం సిద్ధమేనా?